చెప్పాను కదా, ఆవిడ కింద పడిపోతుంటే పట్టుకున్నానని. అందుకే నన్నేం అనలేదు. పైగా నాకు థ్యాంక్స్ కూడా చెప్పింది. అదే సార్ ప్రేమ అంటే. ఏం కాదు, ఇంతకు ముందోసారి స్కూల్లో కూడా జానకి మేడం పడిపోతుంటే పట్టుకున్నాను. అప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకునిందా? లేదు. అప్పుడు మేడం గారు మీకు థ్యాంక్స్ చెప్పిందా? తిట్టింది కదా. ఇప్పుడు మేడం గారు మిమ్మల్ని ఏమనలేదు, పైగా థ్యాంక్స్ చెప్పింది. అప్పుడు మీ గుండె కొట్టుకోలేదు, ఇప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంటే అర్థం ఏంటి? మేడం గారు మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఫస్ట్ నువ్వు బయటకెళ్ళు, వెళ్ళిపో. నాకు లేనిపోనివని చెప్తున్నావు నువ్వు. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు ముందు బయటకు పో. నువ్వు ముందు. సార్ నేను చెప్పేది కుమార్. సార్ జానకి గారి గురించి నేను అలా ఆలోచించకూడదు. తప్పు తప్పు. పిల్లల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది చంద్రిక. అవునండి, ఆదివారం పూట ఆడుకోకుండా ఈ చదువేమిటో. ఆ పాడు ట్యూషన్ లేకపోతే ఈ పాటికి ఎంచక్క ఇద్దరు క్రికెట్ ఆడుకునేవాళ్ళు. క్రికెట్ అయ్యాక ఇంట్లో క్యారమ్స్ ఆడుకునేవాళ్ళు. సోఫాలో కూర్చొని ఇష్టమైన టిఫిన్ తింటూ టీవీలో కార్టూన్స్ చూసేవాళ్ళు. బోర్ కొడితే పెయింటింగ్ వేసుకునేవాళ్ళు. ఆ తర్వాత పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేసుకునేవాళ్ళు. ఈ రోజు నుంచి పాపం అవన్నీ మిస్ అవుతారు కదా. మరే టిఫిన్ కూడా ఆ టీచర్ ఇంట్లోనంట. అక్కడ ఏం గడ్డి తినాల్సి వస్తుందో ఏమిటో. పాపం పౌడరు, అవి తిని పిల్లలకి వాంతులు విరోచనాలు అవుతాయేమో. ఇక్కడ పక్షుల్లా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు, అక్కడ పంజరంలో పక్షుల్లా టీచర్ ఏం చెప్తే అదే వినాలి. ట్యూషన్ కి వద్దని అబ్బికి చెప్తే వినట్లేదు. అభిని ఎదిరించే సాహసం శశికి లేదు. పాపం వీళ్ళిలాగా కష్టాలు పడాలి, బాధలు భరించాలి. దీని నుంచి తప్పించుకోవటానికి ఓ ఉపాయం ఉందనుకో. ఏంటా ఉపాయం? ఆ టీచర్ కి తన కూతురంటే ఇష్టం కదా. అవును. ఆ కూతురంటే మీకిష్టం లేదు కదా? అస్సలు ఇష్టం లేదు. మీరా పిల్లతో గొడవ పెట్టుకున్నారనుకోండి, ఆ పిల్లలతోనే మీరు మా ఇంటికి రావద్దు అని చెప్పించారనుకోండి, అప్పుడు మీకు ట్యూషన్ కి వెళ్లే బాధ తప్పుతుంది. అవును కదన్నయ్య. ఫస్ట్ టైం మీరు మాకు మంచి ప్లాన్ ఇచ్చారు. థ్యాంక్స్. మేం వెళ్ళి మంగతో గొడవ పెట్టుకుంటాం. థ్యాంక్ యూ గ్రానీ. థ్యాంక్ యూ గ్రాంపా. బుక్స్ సర్దుకొని మీరు ఇక్కడేం చేస్తున్నారు? పిల్లల్ని రెడీ చేస్తున్నామమ్మా. ట్యూషన్ లో బాగా చదువుకోమని చెప్తున్నాం. అవును మమ్మీ, గ్రానీ గ్రాండ్పా మాకు చాలా మంచి విషయాలు చెప్పారు. మేం వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతాం మమ్మీ. సరే సరే రండి. హాయ్ అంకుల్. హాయ్ జయబాబు. హాయ్ శ్రేయమ్మ. బయలుదేరదామా? 1 minute, I'll call you back. ఏరా ఉదయం నుంచి ఒకటే తొందర పెడుతున్నావు, వాళ్ళని కాస్త ఊపిరి పీల్చుకోనిరా. ఇట్స్ ఓకే గ్రాండ్పా. అంకుల్ మనం వెళ్దామా? పదండి. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. శ్రేయ, జై, బాగా చదువుకోండి. టీచర్ దగ్గర అల్లరి చేయకూడదు. మంగతో సరిగ్గా ఉండాలి. టీచర్ మాటకి ఎదురు చెప్పకూడదు. ఆ విషయాలన్నీ మేము చెప్పాంలేరా. పిల్లలు చక్కగా వెళ్లి చక్కగా వస్తారు. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా చారుకేశా. అలాగే చేసమ్మా. డ్రైవర్ని తీసుకెళ్ళు, నువ్వు డ్రైవ్ చేయకు. సరేనమ్మా. ఉంటాను బాబు. రండమ్మా. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళినంతసేపు పట్టదు మీరు తిరిగి రావటానికి. మళ్ళీ ఆ ఇంటికి వెళ్లకుండా చేశాం. రేపటి నుంచి ట్యూషన్ ఉండదు, ఆ దివ్యమోహన్ చూడ్డం అస్సలుండదు.
నా మేనల్లుడికి మేనకోడలికి ఏది తక్కువ కాకూడదు. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటా నీ హడావిడి అని. హడావిడేంటి? ఇప్పటి వరకు నువ్వు చేసింది ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావు? ఏంటి ఓవర్ యాక్షన్ అంటున్నావు? లేకపోతే ఏంటి, నీ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడానికి ఇద్దరు వస్తున్నారు, దానికి ఇంత బిల్డప్ అవసరమా? వచ్చేది నీ బావ వదినే. నిన్నటి నుంచి చూస్తున్నాను, తెగ ఇదైపోతున్నావు. ఎందుకు ఇదంతా? అంటే ఫస్ట్ టైం జయశ్రేయ వాళ్ళు వస్తున్నారు కదా. నీకు ఇందాకే చెప్పాను వాళ్ళిక్కడికి రావడం ఇది సెకండ్ టైం అని. చెప్పావులే, అప్పుడేదో సడన్ గా వచ్చారు, ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా చేయకపోతే ఎలా? ఇప్పుడైనా ఎందుకు చేయాలి? ఏంటే నేను కూడా చూస్తున్నాను, నిన్నటి నుంచి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నావు. టీచర్ని నేనా నువ్వా? ఇక్కడ నువ్వేం టీచర్వి కాదు, మదర్వి. అయినా సరే నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు, నేను చెప్పిందే చేయాలి. ఎస్ మిస్. జయశ్రేయాలతో గొడవ పడకూడదు. వాళ్ళు నాతో గొడవ పడితే నువ్వు సర్దుకుపోవాలి. ఎందుకు? ఎదురు ప్రశ్న వేయొద్దు అన్నానా? వాళ్ళతో నువ్వు నవ్వుతూ మంచిగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్తావు? నేనేమైనా చెడ్డదాన్నా? పెంకిదానివి. మీ మమ్మీ పెంకిది. ఏయ్, మా అమ్మనేమైనా అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఈ అలివేలు మంగతాయన్ని బెదిరిస్తున్నావా? నాతో పెట్టుకుంటే తార్మా తక్కడి మారే. నాతో అంటే అన్నావు, జయశ్రేయలతో అనకే. వాళ్ళంతా సరిగ్గా ఉంటే ఏమీ అనను. ఏదైనా తేడా చేశారనుకో, కొడితే గూబ పెట్టే సౌండ్ వచ్చేస్తుంది. ఎవరికి? జైకైనా శ్రేయకైనా. తప్పే, వాళ్ళనేమనుకు. ఏమైనా అన్నావనుకో నీకు పనిష్మెంట్ ఇస్తాను. ఫస్ట్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వు, వాళ్ళే అల్లరి చేస్తారు, నేను కాదు. నీ బావ మరదల్లా అల్లరి చూడాలనుందే. జయబాబు, శ్రేయమ్మ, మీరు టీచర్ గారి దగ్గర బాగా చదువుకోవాలి. ఫస్ట్ ఆవిడ బాగా చదువు చెప్పాలి. చాలా బాగా చెప్తారు బాబు. ఆవిడ చదువు చెప్పారంటే మీరు ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఏం కాదు, ఆ మిస్ అన్నయ్యని 4th నుంచి 3rd కి డిమోట్ చేసింది. ఇప్పుడు ప్రమోట్ చేస్తారు. ఎందుకు? ఎందుకంటే ఆవిడ మీ మేనత్త కాబట్టి. ఏంటి? ఏం లేదమ్మా, టీచర్ గారు ఏం చెప్పినా మీరు వినాలి, ఆవిడ ఏం పెట్టినా మీరు తినాలి. అది మన ఇల్లే అనుకోండి. చి, అది మన ఇల్లేంటి? మాది పెద్ద బంగ్లా, అది స్మాల్ క్వార్టర్, చిన్న ఇరికిల్లు. కానీ ఆవిడ మనసెంతో విశాలం బాబు, చాలా మంచి ఆవిడ. అంత మంచిదే అయితే అన్నయ్యకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తుంది? ఇక నుంచి ఎవరని చెప్తున్నాను కదా. రోజు మీరు ఇలాగే ఆ ఇంటికి వెళ్ళి ఆవిడతో ట్యూషన్ చెప్పించుకుని చక్కగా చదువుకోవాలి. రోజునా? ఈ రోజే ఫస్ట్, ఈ రోజే లాస్ట్. మనం మంగతో గొడవపడి ట్యూషన్ మానేస్తామని అంకుల్ కి తెలీదు. జయబాబు, శ్రేయమ్మ, మీరు టీచర్ దగ్గర మొహమాట పడకండి. టీచర్ గారు మన సొంత మనిషి అనుకోండి. సొంత మనిషి అంటే? మన బంధువు అనుకోండి. ఛీ, ఆవిడ మా బంధువేంటి? ఆవిడ మీ బంధువేనమ్మా, ఆత్మీయ బంధువు, ప్రేమకు ప్రతిరూపం. త్వరలోనే మీకు కొన్ని మంచి విషయాలు తెలుస్తాయమ్మా, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? ఆవిడెవరు, ఎంత మంచివారో. ఆవిడెవరైనా మాకు అనవసరం. అరవకండి, టీచర్ గారు కాల్ చేస్తున్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. బయలుదేరారా చారుకేశా? దగ్గరికి వచ్చేసాం మేడం. సరే, త్వరగా రండి. వస్తున్నాం మేడం. చారుకేశా, పిల్లలతో నువ్వు మాత్రమే వస్తున్నావు కదా? భలేవరే, ఒట్టు వేశాక మాట తప్పుతానా? మారిపోయావేమనని అడుగుతున్నానంతే. లేదు మేడం. సరే, త్వరగా వచ్చేయండి. అలాగే. తన మేనల్లుడిని, మేనకోడల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని దివ్యం ఎదురు చూస్తున్నట్టున్నారు. డ్రైవర్, త్వరగా పోనీ. ఏ కుమార్ సార్, నువ్వింకా వెళ్ళలేదా? యాడికెళ్ళేది సార్? మీ ఇంటికి. భలేవారు సార్, ఇక్కడ మీరు మేడం గారు ఉన్నారు.
మీకు నాతో ఏమైనా అవసరం ఉంటుందని నేను ఇక్కడ ఉంటే వెళ్ళిపోమంటారేంటి? నీతో మాకేం అవసరం లేదు, నువ్వెళ్ళు. ఆలోచించండి సార్, మొహమాట పడకండి. ఏ పనినా చేసి పెడతాను. ఆఖరికి రాయబారం నడపమన్నా నడుపుతాను. నిన్ను సార్ 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 ఏంటయ్యా డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతున్నావు? మర్యాదకు వెళ్తావా లేదా? సార్ వెళ్ళు. సార్ సార్ అయ్యో ఆంజనేయులు గారు, ఏంటండి ఎందుకు కుమార్ మీద అలా కోపడుతున్నారు? తను ఏదేదో చెప్తున్నాడండి. తప్పుగా ఏం చెప్పలేదు, నేనంతా విన్నాను. సార్ విన్నారా? మేడం గారు అంతా విన్నారంట. తను మనకేదో పని చేసి పెట్టడానికి వచ్చాడంటండి. అవును, తనుంటే మనకి సాయంగా ఉంటుంది కదా. సార్ మనకు అంటున్నారు, విన్నారా సార్? తన వల్ల మనకి హెల్ప్ ఏంటండి? ఏమోనండి, మీకు నేను చెప్పలేక తనని హెల్ప్ అడగొచ్చు, మీరు నాకు చెప్పలేక తనని హెల్ప్ అడగొచ్చు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? సార్ మీకు ఇంకా అర్థం కాలేదు సార్. నువ్వు నోర్మి. ఈ కుమార్ పెడార్థాలు తీస్తున్నాడండి. చచ్చా, మీరు ఎలా మంచివారో కుమార్ కూడా అలాగే మంచివారండి. తనది చాలా మంచి మనసు. థ్యాంక్ యూ మేడం. 2 రోజుల నుంచి మీరు అంజి సార్తో గొడవ పట్టలేదంట కదా? అవును కుమార్, సార్ ఎంత మంచివారో తెలిసింది. ఇకపై సార్తో అస్సలు గొడవ పడ్ను. ఇందాక మీరు కింద పడిపోతుంటే సార్ పట్టుకున్నారంట కదా? అవును, సార్ లేకపోతే నేను కింద పడిపోయేదాన్ని. టైంకొచ్చి నన్ను సేవ్ చేశారు. సార్ మా పక్కన ఎందుకుంటున్నారో నాకిప్పుడు అర్థమైంది. ఆయన మాకు వెన్నంటే ఉంటూ మమ్మల్ని కాపాడుతున్నారు. సార్కి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. సార్ వింటున్నారా సార్? మేడం గారు మిమ్మల్ని ఒక రేంజ్ లో పోగొడుతున్నారు. సార్తో అప్పుడు గొడవ పడినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను కుమార్. నిజంగా సార్ పరిచయం కావడం నా అదృష్టం. ఆ దేవుడే అంజి సార్ రూపంలో వచ్చినట్టుంది. అయ్యో సార్, మేడం గారు మిమ్మల్ని దేవుడు అంటున్నారు. మేడం, అంజి సార్ అంటే మీకు ఎంత ఇష్టమో అర్థమైంది మేడం. తనంటే ఇష్టాన్ని మించిన గౌరవం కుమార్. అవునవును. సార్ విషయంలో మొదటి నుంచి నేను తప్పు చేస్తూ వచ్చాను. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను. సార్ నిజంగా చాలా గ్రేట్. పిల్లలు వస్తున్నారండి. పిల్లలు. సార్ 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 ఇప్పుడు ఏమంటారు సార్? మేడం గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని ఒప్పుకుంటారా? తనకు నాపై ఉన్నది ప్రేమో ఇష్టమో కాదు కుమార్, గౌరవం. గౌరవం ఉన్న చోట ప్రేమ కూడా ఉంటుంది సార్. మీరంటే ఇష్టమని మేడం గారు ఇంతకంటే బాగా ఎలా చెప్తారు? అదేం లేదు కుమార్, నువ్వు అనవసరంగా అవన్నీ అపార్థం చేసుకుంటున్నావు. పోనీ మీరు మేడం గారిని ఇష్టపడుతున్నారు కదా? నీకు చెప్పానా? అమ్మో, సార్ మీ డ్రెస్ చెప్తుంది సార్. ఇందాక ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మేడం గారి కోసం కదా ఇలా రెడీ అయ్యారు. స్కూల్ చైర్మన్ గారి పిల్లలు వస్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళు నువ్వు అక్కడికి. సార్ నాకు తెలుసు సార్, మీరు ప్రేమలో పడిపోయారు. గుడ్ మార్నింగ్ మిస్. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా.
మిస్ మీరేం చేస్తున్నారు? మేము వచ్చింది ట్యూషన్ చెప్పించుకోవడానికి కదా. మీరెందుకు ఇలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఏమీ లేదు, ఊరికే. రండి లోపలికి వెళ్దాం. 1 minute మిస్. చారుకేశ అంకుల్, తెస్తున్నానమ్మా. మా డాడీ మీకు ఇది ఇవ్వమన్నారు. ట్యూషన్ చెప్పించుకునే ముందు గురుదక్షిణ ఇవ్వాలంట కదా. తీసుకోండి. అది గురుదక్షిణ కాదమ్మా, మీ పుట్టింటి కానుక. అన్నయ్య, తనే మన టార్గెట్. అవును, త్వరగా తనతో గొడవ పెట్టుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాం. అవును, మిస్ ఎందుకు ఇంతలా ఓవర్ యాక్షన్ చేస్తుంది? డాడీ ట్యూషన్ ఫీజు ఎక్కువ ఇచ్చారేమో. జయశ్రేయ, రండి లోపలికి వెళ్దాం. రండి. సార్, ఇక్కడ ఏం జరుగుతుంది సార్? నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు. జయబాబు శ్రేయమ్మతో జానకి మేడం ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటారు కదా, ఇప్పుడు ఎందుకు సాఫ్ట్ అయ్యారు? తెలీదు. సార్, ఆయన అడిగితే అడక్కు. ఎందుకు సార్? ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు. మీకెలా తెలుసు? నిన్న నన్ను అలాగే చేశారు. సార్, ఈ రోజు నన్ను చేయమనండి. వద్దు సార్, మీరుండండి. హలో సార్. హలో కుమార్, ఇక్కడ ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు సార్. అంతే కదా, ఆ, అర్థమయ్యేలా నేను చెప్తాను. అలాగే సార్. ఇప్పుడు అర్థం కావట్లేదు సార్. అయ్యో, మరి ఆ ప్లేట్ అవన్నీ ఎందుకు తెచ్చినట్టు? అదన్నమాట విషయం. ఇప్పుడు నీకు క్లియర్ గా అర్థమైంది కదా? అర్థం అవుతుంది, నాకు తెలుసు. మనం చెప్తే అస్సలు కన్ఫ్యూజన్ ఉండదు. ఏం సార్? ఆయన ఏం చెప్పాడు, నేనే విన్నాను. అంత కన్ఫ్యూజ్డ్ గానే ఉంది కదా, అందుకే ముందే చెప్పాను. విన్నావా? అవును సార్, ఇదేదో పెద్ద సస్పెన్స్ స్టోరీలా ఉంది. ఎలాగనే తెలుసుకోవాలి. అదే నేను చేయబోతున్నాను. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది పౌడరు? ఏముందే, మేనత్త, మేనకోడలు, మేనల్లుడు, బావ, మరదలు, వదిన. హ, బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు, కౌగిలింతలు, ముద్దులు, ఆనంద భాష్పాలు, వగైరా వగైరా. అక్కడ జరిగింది చెప్పమంటే సినిమా సీరియల్స్ టైటిల్స్ చెప్తావేంటి? అక్కడ జరిగేది అదేనే. ఇన్నాళ్ళు జయశ్రేయాలు ఎవరో దివ్యకి తెలియదు కాబట్టి టీచర్కు స్ట్రిక్ట్ గా ఉంది. ఇప్పుడు మేనత్తగా ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమలో పిల్లలు పడిపోయి దివ్య గురించి ఇంట్లో మంచిగా చెబుతారు. శశి కోపం తగ్గిపోయి దివ్యను క్షమించి దగ్గరికి తీసుకుంటుంది. ఇక అన్నా చెల్లెలు కలిసిపోతారు. మన ఆస్తి కాకులు ఎత్తపోతాయి. ఆస్తి పోయి ఆశ చంపుకొని మనిద్దరం చచ్చిపోతాం. అదేనే జరిగేది. లేదు పౌడరు, అలా జరగటానికి వీల్లేదు. ఓయమ్మా, వీల్లేదంటే మనం ఏం చేయగలమే? ఇన్నాళ్ళు దివ్యం చూడకుండా ఎట్టాగో ఆపగలిగామో. ఇప్పుడు ఆ సారి కేసు చూసి చచ్చాడు, ఇంకేం ఆపుతామో? ఏం ఆపలేమో. అయితే ఇప్పుడే చెప్పేద్దాం. ఎక్కడికే? శశి దగ్గరికి. ఎందుకో? పిల్లలు వెళ్ళింది ఆ జానకి టీచర్ దగ్గరికి కాదు,
ఆ పేరు పెట్టుకున్న దివ్య దగ్గరికి అని చెప్తాను.